ఇటీవల అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం ఏ రోజున జరుపుకున్నారు? ఏ. డిసెంబర్ 10, బి. డిసెంబర్ 9, సి. డిసెంబర్ 8, డి. డిసెంబర్ 7. జవాబు బి. డిసెంబర్ 9. అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా అవగాహనపై వర్క్షాప్ ఇటీవల ఎక్కడ నిర్వహించబడింది? ఆ. ఏఐఐఎంఎస్ పాట్నా, బి. ఏఐఐఎంఎస్ ఢిల్లీ, సి. ఏఐఐఎంఎస్ రిషికేశ్, డి. ఏఐఐఎంఎస్ ముంబై. జవాబు బి. ఎయిమ్స్ ఢిల్లీ. ఇటీవల రింతల్బా జీన్ ఇమ్మాన్యుయేల్ ఔడ్రాగో కింది ఏ దేశానికి ప్రధానమంత్రిగా నియమితులయ్యారు? ఏ. సూడాన్, బి. మొరాకో, సి. బుర్కినా ఫాసో, డి. పైవేవి కాదు. జవాబు సి. బుర్కినా ఫాసో. కింది వాటిలో సర్దార్ పటేల్ విగ్రహాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆవిష్కరించారు? ఏ. జోధ్పూర్, బి. సూరత్, సి. భోపాల్, డి. జైపూర్. జవాబు ఏ. జోధ్పూర్. ఇటీవల బి. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా దివాలా పరిష్కారంపై అంతర్జాతీయ సదస్సును ఎక్కడ నిర్వహించింది? ఏ. బెంగళూరు, బి. న్యూఢిల్లీ, సి. ముంబై, డి. కేరళ. జవాబు బి. న్యూఢిల్లీ. ఇటీవల గౌహతి మాస్టర్స్ 2024 బ్యాడ్మింటన్ సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఏ. సతీష్ కరుణాకరన్, బి. తానిషా క్రెస్టో, సి. జుజువాన్ చెన్, డి. పైవేవి కాదు. జవాబు ఏ. సతీష్ కరుణాకరన్. ఇటీవల ఏఎస్ రాష్ట్రం డిసెంబర్ 06ని మహాత్మా గాంధీ స్మారక దినంగా ప్రకటించింది? ఏ. కాలిఫోర్నియా, బి. ఫ్లోరిడా, సి. నెబ్రాస్కా, డి. పైవేవి కాదు. జవాబు సి. నెబ్రాస్కా. ఇటీవల ఏ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎండిఆర్ రామచంద్రన్ మరణించారు? ఏ. మిజోరం, బి. పుదుచ్చేరి, సి. గోవా, డి. తమిళనాడు. జవాబు బి. పుదుచ్చేరి. ఇటీవల అభయ్ కుమార్ ఏ దేశానికి భారత రాయబారిగా నియమితులయ్యారు? ఏ. ఇటలీ, బి. జార్జియా, సి. స్పెయిన్, డి. ఫ్రాన్స్. జవాబు బి. జార్జియా. ఇటీవల ప్రధానమంత్రి మోడీ ఈ క్రింది ఏ దేశంలో బీమా సఖీ యోజనను ప్రారంభించారు? ఏ. పానిపట్, బి. న్యూఢిల్లీ, సి. జైపూర్, డి. సూరత్. జవాబు ఆ. పానిపట్. ఇటీవల భారతదేశం 2200 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కింది వాటిలో ఏ దేశానికి పంపింది? ఏ. భూటాన్, బి. మాల్దీవులు, సి. మయన్మార్, డి. నేపాల్. జవాబు సి. మయన్మార్. ఇటీవల ఆర్బీఐ కొత్త గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు? ఏ. సంజయ్ మల్హోత్రా, బి. అశోక్ చంద్ర, సి. అరవింద్ సాహ్ని, డి. పైవేవి కాదు. జవాబు ఏ. సంజయ్ మల్హోత్రా. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ ఇటీవల ఏ దేశానికి అధికారిక పర్యటనకు వెళ్లారు? ఏ. ఫిన్లాండ్, బి. బంగ్లాదేశ్, సి. ఇటలీ, డి. ఫ్రాన్స్. జవాబు బి. బంగ్లాదేశ్. ఇటీవల క్రాస్వర్డ్ బుక్స్ అవార్డు ఎవరు గెలుచుకున్నారు? ఏ. సుదీప్సేన గుప్తా, బి. తరుణ్ చుగ్, సి. కేజెస్ ధిల్లాన్, డి. పైవేవి కాదు. జవాబు సి. కేజేఎస్ ధిల్లాన్. ఇటీవల బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు?
ఏ దేవ్జిత్ సైకియా, బి రోజర్ బిన్నీ, సి రాహుల్ ద్రవిడ్, డి పైవేవి కాదు. జవాబు ఏ దేవ్జిత్ సైకియా. కమిషన్ ఆన్ నార్కోటిక్ డ్రగ్స్ సిఎన్డి 68వ సెషన్కు అధ్యక్షత వహించడానికి ఏ దేశం ఎంపిక చేయబడింది? ఆ చైనా, బి రష్యా, సి భారతదేశం, డి ఆస్ట్రేలియా. సరైన సమాధానం సి. భారతదేశం. ముల్లపెరియార్ డ్యాం ఏ రాష్ట్రంలో ఉంది? ఆ కర్ణాటక, బి కేరళ, సి తమిళనాడు, డి మహారాష్ట్ర. సరైన సమాధానం బి కేరళ. ఇటీవల వార్తల్లో కనిపించిన ఇన్స్-టు-సీల్ ఏ తరగతి యుద్ధనౌక? ఆ శివాలి క్లాస్ ఫ్రిగేట్, బి గోదావరి క్లాస్ ఫ్రిగేట్, సి హంటర్ క్లాస్ ఫ్రిగేట్, డి క్రివా క్లాస్ ఫ్రిగేట్. సరైన సమాధానం డి క్రివా క్లాస్ ఫ్రిగేట్. అంగామి తెగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది? ఆ ఒడిషా, బి జార్ఖండ్, సి నాగాలాండ్, డి అస్సాం. సరైన సమాధానం సి నాగాలాండ్. సాయుధ దళాల జెండా దినోత్సవం ఇటీవల ఏ రోజున జరుపుకున్నారు? ఏ డిసెంబర్ 6, బి డిసెంబర్ 7, సి డిసెంబర్ 8, డి డిసెంబర్ 5. జవాబు బి డిసెంబర్ 7. యునైటెడ్ నేషన్స్ డ్రగ్ కంట్రోల్ కమిషన్ 68వ సెషన్కు ఈ క్రింది దేశాల్లో ఏది అధ్యక్షత వహిస్తుంది? ఏ ఆస్ట్రేలియా, బి జపాన్, సి భారత్, డి చైనా. జవాబు సి భారత్. ఇటీవల హడ్కో హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పోషకాహార లోపాన్ని పరిష్కరించడానికి కింది వాటిలో ఉఫార్ మిల్క్ ప్రోగ్రాంను ప్రారంభించింది. ఏ రాజస్థాన్, బి బీహార్, సి జార్ఖండ్, డి ఛత్తీస్గఢ్. జవాబు డి ఛత్తీస్గఢ్. కింది వాటిలో ఏ ఐఐటీలు భారతదేశం యొక్క మొట్టమొదటి హైపర్లూప్ టెస్ట్ ట్రాక్ను నిర్మించాయి? ఏ ఐఐటి మద్రాస్, బి ఐఐటి ఢిల్లీ, సి ఐఐటి గౌహతి, డి ఐఐటి కాన్పూర్. జవాబు ఏ ఐఐటి మద్రాస్. ఇటీవల ఢిల్లీ ఎన్సీఆర్లో కనిపించిన లిటిల్ గల్ బర్డ్ ఏ ప్రాంతానికి చెందినది? ఆ దక్షిణ అమెరికా, బి యురేషియా, సి అంటార్కిటికా, డి ఆస్ట్రేలియా. సరైన సమాధానం బి యురేషియా. ఇటీవల యూరోగ్రిప్ టైర్స్ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఏ రోహిత్ శర్మ, బి అక్షయ్ కుమార్, సి ఎంఎస్ ధోని, డి విరాట్ కోహ్లీ. జవాబు సి ఎంఎస్ ధోని. రాజస్థాన్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ఇటీవల రాజస్థాన్లో ఎక్కడ నిర్వహించబడుతుంది? ఏ జైపూర్, బి బికనీర్, సి జోధ్పూర్, డి పైవేవి కాదు. జవాబు ఏ జైపూర్. ట్రూప్ ఇటీవల నాసాకు కొత్త అధిపతిగా కింది వారిలో ఎవరిని నియమించారు? ఏ మసాద్ బులోస్, బి వారెన్ స్టీఫెన్స్, సి జారెడ్ ఇసాక్మాన్, డి పైవేవి కాదు. జవాబు సి జారెడ్ ఇసాక్మాన్. ఇటీవల ఒక 100 రోజుల టీబీ నిర్మూలన ప్రచారం కింది వాటిలో దేనిలో ప్రారంభమైంది? ఏ పంచకుల, బి సూరత్, సి భోపాల్, డి లక్నో. జవాబు ఏ పంచకుల. ఇటీవల ఐక్యరాజ్యసమితి ఏ రోజును ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ప్రకటించింది? ఏ డిసెంబర్ 25, బి డిసెంబర్ 21, సి డిసెంబర్ 20, డి డిసెంబర్ 18. జవాబు బి డిసెంబర్ 21.
ఇటీవల జూనియర్ మహిళల ఆసియా హాకీ కప్ 2024 కింది వాటిలో దేనిలో నిర్వహించబడుతుంది? ఏ. మస్కట్, బి. జకార్తా, సి. న్యూఢిల్లీ, డి. పైవేవి కావు. జవాబు ఏ. మస్కట్. కింది వారిలో రెయిన్బో వారియర్స్ అనే పుస్తకాన్ని ఎవరు వ్రాసారు? ఏ. పంకజ్ కులకర్ణి, బి. జస్లీన్ కౌర్, సి. హోషాంగ్ వ్యాపారి, డి. పైవేవి కాదు. జవాబు సి. హోషాంగ్ వ్యాపారి. కింది వారిలో పీఎం ఈ విద్యా డిటిహెచ్ ఛానల్ని ఎవరు ప్రారంభించారు? ఏ. ధర్మేంద్ర ప్రధాన్, బి. అమిత్ షా, సి. పీయూష్ గోయల్, డి. రాజ్నాథ్ సింగ్. జవాబు ఏ. ధర్మేంద్ర ప్రధాన్. ఇటీవల ఏ దేశంలోని చారిత్రాత్మకమైన నోటర్డమ్ చర్చి దాదాపు 5 సంవత్సరాల తర్వాత ప్రజల కోసం తిరిగి తెరవబడింది? ఏ. ఫిన్లాండ్, బి. ఫ్రాన్స్, సి. ఇటలీ, డి. జర్మనీ. జవాబు బి. ఫ్రాన్స్. కింది వాటిలో ఏ రాష్ట్ర ప్రభుత్వం హింబోగ్ పేరుతో మొక్కజొన్న పిండిని విడుదల చేస్తుంది? ఏ. ఉత్తరప్రదేశ్, బి. రాజస్థాన్, సి. హిమాచల్ ప్రదేశ్, డి. పైవేవి కావు. జవాబు సి. హిమాచల్ ప్రదేశ్. ఇటీవల అండర్-20 మరియు అండర్-17 మహిళల ఫుట్బాల్ జట్టు కోచ్గా ఎవరు నియమితులయ్యారు? ఏ. జోచిమ్ అలెగ్జాండర్సన్, బి. ఎస్. పరమేష్, సి. కెమి బాడెనాక్, డి. పైవేవి కాదు. జవాబు ఏ. జోచిమ్ అలెగ్జాండర్సన్. రింతల్బా జీన్ ఇమ్మాన్యుయేల్ ఔడ్రాగో ఏ దేశ ప్రధానమంత్రిగా నియమితులయ్యారు? ఆ. బుర్కినా ఫాసో, బి. ఘనా, సి. కెన్యా, డి. నైజీరియా. సరైన సమాధానం ఆ. బుర్కినా ఫాసో. రైజింగ్ రాజస్థాన్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ 2024 ఎక్కడ నిర్వహించబడింది? ఆ. జైసల్మేర్, బి. జైపూర్, సి. ఉదయపూర్, డి. జోధ్పూర్. సరైన సమాధానం బి. జైపూర్. ఇండియా ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరం ఐజిఎఫ్ 2024 థీమ్ ఏమిటి? ఆ. డిజిటల్ ఇండియా కోసం సమగ్ర ఇంటర్నెట్, బి. భారత్ యొక్క డిజిటల్ ఎజెండాను క్రమాంకనం చేయడం, సి. భారతదేశం కోసం ఇంటర్నెట్ గవర్నెన్స్ను ఆవిష్కరించడం, డి. భారత్ను సాధికారపరచడం కోసం టెకేడ్ను ప్రభావితం చేయడం. సరైన సమాధానం సి. ఇన్నోవేటింగ్ ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫర్ ఇండియా. ప్రతి సంవత్సరం ఏ రోజును అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవంగా పాటిస్తారు? ఆ. డిసెంబర్ 7, బి. డిసెంబర్ 8, సి. డిసెంబర్ 9, డి. డిసెంబర్ 10. సరైన సమాధానం సి. డిసెంబర్ 9. ఇంధన సామర్థ్య ఉపకరణాలను ప్రోత్సహించేందుకు ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉరజ్వీర్ పథకాన్ని ప్రారంభించింది? ఆ. ఆంధ్రప్రదేశ్, బి. గుజరాత్, సి. మహారాష్ట్ర, డి. కర్ణాటక. సరైన సమాధానం ఏ. ఆంధ్రప్రదేశ్. ఇటీవల బోధి దినోత్సవం ఏ రోజున జరుపుకున్నారు? ఏ. డిసెంబర్ 9, బి. డిసెంబర్ 8, సి. డిసెంబర్ 7, డి. డిసెంబర్ 6. జవాబు బి. డిసెంబర్ 8. కింది వాటిలో ఏ దేశంలో అత్యధిక సంఖ్యలో మొబైల్ మాల్వేర్ దాడులు కనుగొనబడ్డాయి? ఏ. ఆస్ట్రేలియా, బి. అమెరికా, సి. భారతదేశం, డి. పైవేవి కావు. సి. భారతదేశం. ఇటీవల కింది ఏ రాష్ట్రంలో నీటి సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ఏడీబీ ఏజెన్ డెవలప్మెంట్ బ్యాంక్ తో $50 మిలియన్ల రుణ ఒప్పందంపై సంతకం చేసింది? ఏ. రాజస్థాన్, బి. మేఘాలయ, సి. జార్ఖండ్, డి. బీహార్. జవాబు బి. మేఘాలయ.
ఇటీవల ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఏ రాష్ట్రంలో 6వ ప్రాంతీయ పరిశ్రమల సదస్సును ప్రారంభించారు? ఏ. జబల్పూర్, బి. నర్మదాపురం, సి. భోపాల్, డి. పైవేవి కాదు. జవాబు బి. నర్మదాపురం. కింది వాటిలో ఏది ఇన్నోవేషన్ కోసం PSU ట్రాన్స్ఫర్మేషన్ అవార్డును గెలుచుకుంది? ఆ. BPCL, బి. HPCL, సి. SCI, డి. పైవేవి కాదు. జవాబు సి. SCI సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇటీవల కింది వాటిలో ఏ దేశ అధ్యక్షుడు రాజీనామా చేశారు? ఏ. సిరియా, బి. దక్షిణ కొరియా, సి. నేపాల్, డి. భూటాన్. ఏ. సిరియా. ఇటీవల జాన్ మహామా కింది దేశాలలో ఏ దేశ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించారు? ఏ. సూడాన్, బి. ఘనా, సి. పెరు, డి. పైవేవి కావు. జవాబు బి. ఘనా. ఇటీవల OECD ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ FY25లో భారతదేశ జీడీపీ ఎంత శాతంగా ఉంటుందని అంచనా వేసింది? ఏ. 6.8, బి. 6.9, సి. 6.4, డి. 6.6. జవాబు ఏ. 6.8. కింది వాటిలో అండర్ ఆసియా కప్ను వరుసగా రెండోసారి గెలుచుకున్న దేశం ఏది? ఏ. శ్రీలంక, బి. భారత్, సి. బంగ్లాదేశ్, డి. ఆస్ట్రేలియా. జవాబు సి. బంగ్లాదేశ్. కింది వాటిలో ఉజ్జావీర్ యోజన ఏది ప్రారంభించబడింది? ఏ. విజయవాడ, బి. జైపూర్, సి. న్యూఢిల్లీ, డి. పైవేవి కావు. జవాబు ఏ. విజయవాడ. ఇటీవల దేశంలో లింగ నిష్పత్తి 918 నుండి కింది వాటిలో ఎంతకి పెరిగింది? ఏ. 925, బి. 930, సి. 980, డి. 928. జవాబు బి. 930. ఇటీవల భారత నేపాల్ బౌద్ధ సాంస్కృతిక వారసత్వం అనే అంశంపై విద్యా సదస్సు కింది వాటిలో ఏది నిర్వహించబడింది? ఏ. లుంబిని, బి. కౌశాంబి, సి. ఖాట్మండు, డి. పైవేవి కాదు. జవాబు ఏ. లుంబిని. ఇటీవల భారతదేశం మరియు కింది ఏ దేశాల మధ్య రెండవ 2-2 సంభాషణ న్యూఢిల్లీలో జరిగింది? ఏ. ఫిన్లాండ్, బి. బ్రిటన్, సి. ఇటలీ, డి. రష్యా. జవాబు బి. బ్రిటన్. ఇటీవలి ఎయిర్ హెల్ప్ 2024 ర్యాంకింగ్లో కింది వాటిలో ఏది ఉత్తమ విమానయాన సంస్థగా ప్రకటించబడింది? ఏ. యునైటెడ్ ఎయిర్లైన్స్, బి. ఖతార్ ఎయిర్వేస్, సి. బ్రస్సెల్స్ ఎయిర్లైన్స్, డి. పైవేవి కావు. జవాబు సి. బ్రస్సెల్స్ ఎయిర్లైన్స్. ఇటీవల రిలయన్స్ సెక్యూరిటీస్పై సెబీ ఎన్ని లక్షల రూపాయల జరిమానా విధించింది? ఏ. 09 లక్షలు, బి. 10 లక్షలు, సి. 06 లక్షలు, డి. 08 లక్షలు. జవాబు ఏ. 09 లక్షలు. వినియోగదారులను చీకటి నమూనాల నుండి రక్షించడానికి జాగృతి యాప్ మరియు జాగృతి డాష్బోర్డ్ను ప్రారంభించిన సంస్థ ఏది? ఆ. సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ, బి. నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, సి. డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, డి. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ. జవాబు డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్. వార్తల్లో కనిపించిన పనామా కెనాల్ ఏ 2 నీటి వనరులను కలుపుతుంది? ఆ. హిందూ మహాసముద్రం మరియు పసిఫిక్ మహాసముద్రం, బి. ఎర్ర సముద్రం మరియు నల్ల సముద్రం,
సి అట్లాంటిక్ మహాసముద్రం మరియు పసిఫిక్ మహాసముద్రం. డి మధ్యధరా సముద్రం మరియు ఎర్ర సముద్రం. జవాబు సి అట్లాంటిక్ మహాసముద్రం మరియు పసిఫిక్ మహాసముద్రం. ఇసేఫ్ జూనియర్ ప్రపంచ కప్ 2025కి ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది? ఆ భారతదేశం. బి ఆస్ట్రేలియా. సి యునైటెడ్ స్టేట్స్. డి చైనా. జవాబు ఆ భారతదేశం. రణ్ ఉత్సవ్ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఆ హర్యానా. బి గుజరాత్. సి రాజస్థాన్. ఇండియా ఫుడ్ డెలివరీ. డి ఉత్తరప్రదేశ్. జవాబు బి గుజరాత్. స్పెడెక్స్ మిషన్ను ఏ అంతరిక్ష సంస్థ ప్రారంభించింది? ఆ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఈఎస్ఏ. బి జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ జాక్సా. సి ఇటాలియన్ స్పేస్ ఏజెన్సీ ఏఎస్ఐ. డి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో. జవాబు డి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో.